Hello and welcome. HMPV. హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ఇప్పుడు అన్ని ఛానల్స్లో నడుస్తున్నాయి. హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగు ఛానల్స్లో ఓన్లీ ఒకే ఒక డిస్కషన్, వాట్ ఈస్ హెచ్ఎంపీవి, ఇది మళ్ళీ కోవిడ్ లాగా పాండమికా, చైనా నుండి మేము వింటున్నాను కదా. సో అందరికీ భయపడకండి, అండ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వాట్ యూ నీడ్ ఇట్. ఈరోజు మీ ముందు డిస్కషన్ చేస్తున్నాను. అది మెయిన్ కారణం ఏం అపోహలు ఉంటే అది నేను క్లియర్ చేస్తాను. నేను మీ హోస్ట్ అండ్ దోస్ట్ డాక్టర్ ఆశీష్ చౌహాన్, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ ఫ్రమ్ సిఎంసి వెల్లూర్. కరెంట్లీ ప్రాక్టీస్ చేస్తున్నాను అపోలో హాస్పిటల్స్లో. హెచ్ఎంపీవి ఏంటి? హ్యూమన్ మెటాన్యూమోవైరస్ కొత్త వైరస్ కాదు. 2000 నుండి 20-25 years నుండి వీ డూ హియర్ అండ్ వీ డూ సీ ద కేసెస్ ఆఫ్ హెచ్ఎంపీవి. సిమ్టమ్స్ ఏంటి? మామూలుగా లక్షణం ఈజ్ ఫీవర్, తలనొప్పి, వీజింగ్, రన్నింగ్ నోజ్ కావచ్చు, జలుబు ఉండొచ్చు. తలనొప్పి ఉంటే యూ కెన్ బి వెరీ హై గ్రేడ్ ఫీవర్. సేమ్ సిమ్టమ్స్ యూ గెట్ ఇట్ ఇన్ ఇన్ఫ్లుయెన్జా కదా, సేమ్ సిమ్టమ్స్ యూ గెట్ ఇట్ ఇన్ కోవిడ్ ఆల్సో. అందరికీ తెలుసు, దట్స్ వై భయం. కోవిడ్లో కూడా పెద్ద ప్రాబ్లం ఏంటి? ఓవర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోయిన తర్వాత పెద్ద ప్రాబ్లం వచ్చింది. భయపడకండి. మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉంటే, హైదరాబాద్లో ఆంధ్ర తెలంగాణలో మీకు దగ్గు, వాంతి, జ్వరం, ఆయాసం స్టార్ట్ అయింది అంటే ఇట్ ఈస్ హై పాసిబిలిటీ యూ హ్యావ్ అ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్. ఈ సీజన్లో 33% ఫ్లూ, 33% డెంగ్యూ, 33% కెన్ బి కాంబినేషన్ ఆఫ్ బోత్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్కి సిమ్టమ్స్ అన్నీ ఒకటే, అండ్ ట్రీట్మెంట్ కూడా ఒకటే. సో దగ్గు, వాంతి, జ్వరం, ఆయాసం, వీజింగ్ అందరికీ వస్తుంది. 3 to 4 days ఇంక్యుబేషన్ పీరియడ్లో ఇట్ విల్ సెటిల్ డౌన్. 5 to 10 daysలో, 15 daysలో యూ విల్ బి నార్మల్. ఎవరికి రిస్క్? 5 yearsతో తక్కువ ఏజ్ వాళ్ళకి, 65తో ఎక్కువ ఏజ్ వాళ్ళకి కొద్దిగా రిస్క్. దే కెన్ గో ఇంటూ సివియర్ రెస్పిరేటరీ ఫెయిలియర్, థింగ్స్ కెన్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్, యూ కెన్ రీచ్ ఐసీయూ. ఫైనల్గా ఫ్యూ పేషెంట్స్ కెన్ డై. అది ఓన్లీ బికాస్ ఇఫ్ దే ప్రజెంట్ లేట్ టు అస్. సో దయచేసి గమనించండి, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. డాక్టర్ దగ్గర ముందుగా రావాలి. మీకు డౌట్ ఉంటే, సార్ ఇన్ఫెక్షన్ హాస్పిటల్లో ఎక్కువ ఉంది కదా, సో ఎందుకు హాస్పిటల్ వెళ్ళాలి? ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి. మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ కోసం 9885439170కి ఫోన్ చేయొచ్చు. ఓన్లీ సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే ట్రీట్మెంట్ కావాలి. దగ్గు ఉంటే కాఫ్ సిరప్, ఫీవర్ ఉంటే పారాసిటమాల్, అండ్ ఎస్ ఆయాసం ఉంటే దెన్ కొన్ని బ్రాంకోడైలేటర్స్ అండ్ మేబీ యాంటీవైరల్ ఇఫ్ యువర్ డాక్టర్ ఆర్ ఇఫ్ యువర్ ఫిజిషియన్ థింక్స్ సో. ఈరోజే ఒక పేషెంట్కి అడ్మిట్ చేశాను. 3 days చూసాను. 3 days బ్యాక్ అడ్మిషన్ అయింది. రెస్పిరేటరీ ఫెయిలియర్ ఆన్ వెంటిలేటర్. నో, ఈ పేషెంట్స్కి హెచ్ఎంపీవి రాలే. రెస్పిరేటరీ ఫెయిలియర్కి ఫైనల్గా డయాగ్నోసిస్లో ఏమైంది? ఫ్లూ ప్లస్ న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్ రెండే బయటికి వచ్చింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ దగ్గు, వాంతి, జ్వరం, ఆయాసం, యూ కెన్ హ్యావ్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్. బాగా లెస్ పాసిబిలిటీ దట్ ఈస్ హెచ్ఎంపీవి, అండ్ ఉంటే కూడా నథింగ్ టు వరీ. రెస్ట్, రీహైడ్రేషన్, రీఅష్యూరెన్స్ మంచిగా వినండి. రెస్ట్ అండ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. వెన్ యువర్ బాడీ టేక్స్ రెస్ట్, మీ బాడీకి సెల్ఫ్ లోపల ఫైటింగ్ అవుతుంది, అండ్ యువర్ ఇమ్యూనిటీ విల్ బి గుడ్ టు బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్ఫెక్షన్. రీహైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు కొద్దిగా ఫీవర్ ఉంటే రెస్ట్ తీసుకోండి, మంచి నీళ్ళు తాగండి, డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, ఫ్రూట్ జ్యూస్, టీ అండ్ కాఫీ. మీకు ఫ్రూట్ జ్యూస్ తాగితే దగ్గు పెరుగుతుంది, ఆగండి, అవాయిడ్ చేయండి. బట్ ఎస్, రీహైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రీఅష్యూరెన్స్ ఎందుకోసం దయచేసి మీ ఫిజిషియన్కి, మీ పల్మనాలజిస్ట్కి కానీ నాకు కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్ కన్సల్టేషన్ ఈజ్ ద బెస్ట్ కన్సల్టేషన్ టు కీప్ యూ హెల్దీ, హ్యాపీ అండ్ స్మైలింగ్ ఆల్వేస్. భయపడకండి. వింటర్ సీజన్స్లో అట్లానే వేరియస్ ఇన్ఫెక్షన్స్ దే కీప్ కమింగ్, దే కీప్ గోయింగ్. బట్ జాగ్రత్త ఉండాలి. మామూలుగా క్యాజువల్గా తీసుకుంటే we do get patients dying as well as reaching ICU also. So you have to understand how to behave responsibly. Symptoms unde దయచేసి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి, లేకపోతే మీ డాక్టర్ దగ్గరికి పోయండి, అండ్ ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేయండి.
బీపీ షుగర్ సాచురేషన్ రెగ్యులర్గా చెక్ చేయాలి. అండ్ 3-4 డేస్లో యూ విల్ బికమ్ బెటర్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫీల్ ఫ్రీ టు గెట్ అడ్మిటెడ్. బట్ ఓవరాల్ చెప్పాలి, దర్ ఇస్ నథింగ్ టు వరీ. మీకు సిమ్టమ్స్ ఏమీ లేదు, మీకు కొద్దిగా ఇప్పుడు భయం ఉన్నది, మీకు సిమ్టమ్స్ ఏం లేదు, యూఆర్ అన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఏజ్, మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కానీ హార్ట్ అటాక్ ఉన్నది, దెన్ దయచేసి టేక్ ఫ్లూ వ్యాక్సినేషన్ అండ్ న్యూమోకాకల్ వ్యాక్సినేషన్. ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకాకల్ వ్యాక్సిన్ది హెచ్ఎంపీవీది ఏం సంబంధం? సే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ కంబైన్డ్ ఇన్ఫెక్షన్స్, మల్టీ ఆర్గానిజం ఇన్ఫెక్షన్స్ విచ్ వీఆర్ సీయింగ్ ఇట్. సో దట్స్ వై వీ వాంట్ యూర్ బాడీ టు బి ప్రొటెక్టెడ్ వెల్. ఫ్లూ వ్యాక్సిన్స్ అందరి కోసం చాలా ఇంపార్టెంట్. ఇయర్కి ఒకసారి తీసుకోవాలి. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ టు టేక్ ఇట్. బట్ వ్యాక్సినేషన్ తీసుకొని ముందు మీకు సిమ్టమ్స్ ఉండకూడదు. ఇఫ్ యూ హ్యావ్ దగ్గు, వాంతి, జ్వరం, ఆయాసం, then do not take vaccination, only take treatment. And then, take my words, everything will be fine. The most patients who are at risk are only the ones who are extreme of age, plus diabetic, plus alcoholics, plus smokers, or HIV patients, or one who are on steroids. Treatment ఏంటి? Number 1, symptomatic treatment. మామూలుగా దగ్గు, వాంతి, జ్వరం, ఆయాసంకి symptomatic treatment ఇస్తే మంచిది. డౌట్ ఉంటే మీ డాక్టర్ గారు విల్ పుట్ యువర్ యాంటీవైరల్ ఏజెంట్ కానీ యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్ ఆర్ మేబీ ఆన్ బోత్. అండ్ ఫైనల్గా స్టీరాయిడ్స్తో తగ్గుతుంది. ఆర్ ఇఫ్ నీడెడ్ దెన్ విల్ రిక్వైర్ ద ఐసీయూ కేర్. వాట్ ఆర్ ద 3 words విచ్ కిల్ తెలంగాణ పీపుల్? ఇది 3 wordsతోనే చాలా మందికి డెత్ అవుతుంది. ఐఎమ్ అ నార్త్ ఇండియన్, దట్స్ వై మీ ముందు ఖచ్చితంగా చెప్పాలి. డూ నాట్ యూజ్ ద వర్డ్ అవసరమా. మీ డాక్టర్ ముందు ఈ వర్డ్ యూజ్ చేయకూడదు. ఇఫ్ డాక్టర్ రైటింగ్ ఇన్వెస్టిగేషన్ అంటే మీకు అవసరం ఉంటేనే డాక్టర్ విల్ రైట్ ద ఇన్వెస్టిగేషన్స్. అడ్మిషన్ గురించి డాక్టర్ అడుగుతున్నారు, దయచేసి గెట్ అడ్మిటెడ్. ఆర్ 100% ఆఫ్ ద డెత్స్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ పేషెంట్స్ కమ్ లేట్ టు అస్. డోంట్ యూజ్ ద వర్డ్ అవసరమా, డోంట్ యూజ్ ద వర్డ్ నేను అనుకున్నా, డోంట్ యూజ్ ద వర్డ్ నాకు ఏం లేదు కదా. యువర్ డాక్టర్ ఈజ్ ద బెస్ట్ డాక్టర్. మీకు నమ్మకం ఉంటే, మీకు నమ్మకం లేదు వేరే డాక్టర్ దగ్గరే పోయండి. బట్ డోంట్ కీప్ డూయింగ్ ద డాక్టర్ షాపింగ్. హూ ఈస్ ద బెస్ట్ డాక్టర్? యువర్ ఓన్ ఫిజిషియన్ ఈస్ ద బెస్ట్ డాక్టర్, ద వన్ హూ యూ ట్రస్ట్ మ్యాక్సిమమ్, ద ఫ్యామిలీ ఫిజిషియన్. లేకపోతే రీచ్ అవుట్ టు యువర్ పల్మనాలజిస్ట్ ఆర్ టు మీ. ఐఎమ్ అవైలబుల్ అట్ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ ఫ్రమ్ 12 to 4. డౌట్ ఉంటే నాకు మెసేజ్ పంపించండి at 8106127475. And if you watch these health updates regularly, you will not fall sick. So don't forget to subscribe to our channel and press the bell icon. Max TV channel తరపు నుండి మీ అందరికీ wish you all a happy new year. Stay happy, healthy, smiling always. Be a responsible citizen. Take flu shot if you have not already taken it. Take right kind of news and spread it to the right people. ఆఫ్ లేట్ మీకు తెలుసు, నాకు తెలుసు, ఫేక్ న్యూస్ నుండి చాలా పేషెంట్స్కి, చాలా మందికి ప్రాబ్లం ఉన్నది. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద రైట్ ఛానల్, దట్ ఈస్ ద మ్యాక్స్ టీవీ. రీచ్ అవుట్ టు మీ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. టేక్ కేర్, గాడ్ బ్లెస్, గుడ్ బై, నమస్కార్, అల్లా హాఫిజ్.